తీవ్రమైన కొరత నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 బస్తాలు ఇస్తున్న ప్రభుత్వం. ఓ అమ్మా! ఇటీవల వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో వరి నాట్లు ఊపందుకున్నాయి. నినమన ముసురు పడ్డాయి. బాగానే జర ఉరుకులో పెట్టిర్రు. దీంతో ఎరువుల కోసం డిమాండ్ పెరుగుతుంది. ముఖ్యంగా అవసరమైన మొత్తంలో యూరియా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. అయితే తీవ్రమైన కొరత నేపథ్యంలో ప్రభుత్వం రేషన్ విధానంలో ఒక్కొక్కరికి 2 బస్తాలే ఇస్తుండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఈ ఆగస్టు నెలలో రైతుల అవసరాలు తీరాలంటే కనీసం 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. కేంద్రం నుంచి ఆ మేరకు యూరియా వస్తేనే గండం గట్టెక్కే అవకాశం ఉంటుందని, లేకపోతే రైతులు రోడ్లెక్కే పరిస్థితి ఉంటుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్రం వానాకాలం సీజన్కు గాను నెలల వారీగా కేటాయించిన 9.80 ఎల్ఎంటీల యూరియాలో కోత పెట్టడంతోనే రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా, రాష్ట్రానికి కోటాకు మించిన ఎరువులు సరఫరా చేశామంటూ వేరొక కేంద్ర మంత్రి చేసిన ప్రకటనతో గందరగోళం నెలకొంది. ఒకసారి మరి ఈ కథ మీద ఒక కాంగ్రెస్ ఫోన్ చేద్దాము. ప్రభుత్వ విపు ఆర్ఆర్ ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాము. ఏమంటాడు, ఏంది ఏ కథ దీని మీద అనేది ఒక్కసారి అడుగుదాం. మరి వాళ్ళు కోటాకు మించి మేము యూరియా పంపించినాం అంటుర్రు. మరి ఈ గందరగోళం ఏంది, ఈ కథ ఏంది? వరి నాట్లు ఊపందుకోవడంతో పెరిగిన డిమాండు, అవసరానికి మించి యూరియా సరఫరా చేశామన్న కేంద్రం ప్రకటనతో గందరగోళం. డిఏపి, ఎంఓపి కాంప్లెక్స్ ఇలా అన్ని ఎరువులు కలిపి చెప్పారంటున్న రాష్ట్ర అధికారులు రైతులకు తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందంటూ ఆందోళన. వానాకాలానికి 10.48 ఎల్ఎంటీల యూరియా అడిగితే 9.80 ఎల్ఎంటీలే కేటాయించారు. 4 నెలల్లో 6.60 ఎల్ఎంటీలు ఇవ్వాల్సి ఉంటే ఇప్పటి వరకు 4.50 ఎల్ఎంటీలే ఇచ్చారు. కేంద్ర మంత్రికి రాష్ట్ర మంత్రి తుమ్మల లేఖ.